నేనేమంటున్నా అంటే మీకు సంబంధం లేనప్పుడు ఎవరైతే బాధితులు మీ తరఫున నష్టపోయిండ్రో వాళ్ళ పక్షాన ఉండి మీరు కొట్లాడండి. అది బావుంటది. కానీ ఇవాళ కమ్యూనిటీ ముందు పెట్టేసుకొని నేను బంజారా ఆడపిల్లను నన్ను ఇట్లా చేస్తున్నారంటే మీరు దయచేసి అలాంటి కమ్యూనిటీని మీరు ముందుకు తీసుకురా. ఒక ఆడపిల్లగా మేము గర్వపడుతున్నాం. ఒక మంచి మంచి మీరు సాంగ్స్ పాడారు. మీరు గతంలో కూడా మొన్న ఓ సాంగ్ పాడేటప్పుడు కూడా ఆ రోజు కూడా మేము అన్నాం. అలాంటి పాడకమ్మా నీకు భగవంతుడు మంచి వరాన్ని ఇచ్చిండు అని చెప్పినాం. మీరు ఎప్పటి వరకైనా కూడా మీరు గతంలో ఎప్పుడైనా మనం ఏ స్థాయికెళ్ళొచ్చినాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీ ఇద్దరు అక్కచెల్లెళ్ళకి మంచి భగవంతుడు మంచి స్థానం కల్పించిండు. దాన్నెందుకు మీరు అంటే ఒక పక్కదారిలో పట్టిస్తున్నారు? ఇవాళ ఎంతోమంది ఉన్నారండి. పెట్టుబడి పెట్టేవాళ్ళున్నారు. తప్పు అనట్లేదు. అది కరెక్ట్‌గా చూసుకోండి మీరు. మీరు దాన్ని ఒక రియల్ ఎస్టేట్‌లో పెట్టినప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళు డబ్బులు కట్టినాం అంటున్నారు. మీరు కట్టలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. నా పక్కన నిలబడ్డ వాస్తవం. సరే నీకు సంబంధం లేదు ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ వందల మందొస్తారు, ఫోటోలు దిగుతాం అభిమానులు. నేను తప్పనట్లేదు. కానీ వారి మీద మీరు కేస్ బుక్ చేయండి. వాళ్ళని నిలదీయండి. వాళ్ళ తరపున ఎందుకు రారు మీరు ఇయ్యాల? మీకింత జరుగుతున్నప్పుడు గూడా మీరు ఇప్పటివరకు స్పందించలే. మొన్న స్పందించిర్రు మీరు. వాళ్ళ మీద కేస్ పెడతామంటున్నారు. కేస్ నమోదైనప్పుడు నాకు సంబంధం లేదని జెప్పేసి మీరు ప్రూవ్ జేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడవద్దు. ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడే లాంగ్వేజ్ ఉంది. ఆ! మీకు డబ్బుల పెద్ద కొరత ఏం గాదు. మీరు ఎన్ని సాంగ్స్ పాడినా గూడా మీకు డబ్బులొస్తాయి. మీకో ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు తిట్టలేదు గదమ్మా! మనం ఎంత ఎత్తుకెదిగినా అణిగి ఉండాలి అనేది ఆడపిల్లగా అని చెప్పినాం. కానీ నిన్ను బాధ పెట్టాల్సిన అవసరం ఎవరికుందిక్కడ? ఇప్పుడు